కానీ ఒక్కటి మేడం, అంటే ఇంకోటి మనం జనసేన టాపిక్ పక్కన పెడితే ఇంకోటి కాపులు. ఎందుకంటే కాపులు మనకి 2000 స్టేట్ డివైడ్ అయిన కాడి నుంచి కూడా కాపులది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎటు ఉంటే అటు. ఎందుకంటే ఒకప్పుడు బీసీలు అనుకునే వాళ్ళం, ఇప్పుడు బీసీలో కైండ్ ఆఫ్ కాపులు, ఈ రెండు కూడా ఏంటంటే మెయిన్ ట్రెండ్ చేస్తున్నాయి అనమాట. ఎవరు గవర్నమెంట్ వస్తారు, ఏది గవర్నమెంట్ రాదని. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నా సరే కాపులంతా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓటేలా, వాళ్ళంతా వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం 5% ఓబీసీ రిజర్వేషన్ కల్పించినా సరే అప్పుడు తెలుగుదేశం పట్ల కాపులకు అంత హేటెడ్ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. కానీ ఈసారి మాత్రం అండి నేను నేను చూశాను, నేను ఆ 4 రోజులు ఇండియాలో ఉంటే ఎవరిని కదిలించిన, ఎస్పెషల్లీ కాపులు ఇప్పుడు మన ఊర్లో కూడా అందరూ ఉంటారు కదా, వాళ్ళని కదిలిస్తే అండి ఫస్ట్ టైం అనమాట అంత ముక్కుమ్మడిగా అసలు వైఎస్ఆర్సీపీ అనే మాట లేకుండా కూటమి కోసమే వర్క్ చేశారు. వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కాపుల్లో అంత తేడా, అంత డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటండి 2019కి 2024కి? సార్ ముఖ్యంగా ఇన్నిసార్లు అన్న మా మాటే విన్నాడండి. అంటే ఇలా చేయండి, 140 చాట్ల పోటీ చేద్దాం, 120 చాట్ల పోటీ చేద్దాం అంటూ విచ్చలవిడిగా 2019 ఎలక్షన్స్ చూసాం. అసలు బలం లేదు అన్న చాట కూడా నించోబెట్టి గెలిపించేయాలని చేసాం. తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ చూసాం. అంటే 2 చోట్ల అన్న మేము చెప్పినట్టు విన్నారండి. అన్నా 20 చాట్ల చేయన్నా, అన్నా 30 చాట్ల చేయన్నా అని తెలంగాణలో రెచ్చగొడితే అన్ని చాట్ల కంట్రోల్ చేసి ఆయన 7 చోట్ల అట్లా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దాంట్లో మీకు తెలుసు కదా, ఒక్క చోట మాత్రమే డిపాజిట్ వచ్చింది, మిగతా చోట్ల 2000 ఓట్లు కూడా నమోదవునటువంటి పరిస్థితి. అదే రకంగా ఆంధ్రాలో 140 చోట్ల పైచులకు సిపిఐతో అప్పుడు కూడా నిలబడి చేసాం. అక్కడ ఆయన్ని సైతం గెలిపించుకోలేకపోయాం. ఆయన్ని సైతం ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కాపులు ఒకడు చెప్తే వినడు సార్, పవన్ కళ్యాణ్ చెప్పినా వినరు సార్. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ చెప్పారని మేమందరం ఆయన వెనకాల వచ్చామనుకుంటే అది అబద్ధం సార్. రాష్ట్రం కష్టకాలంలో ఉంది సార్, రాష్ట్రం కష్టకాలంలో ఉంది. మేమందరం చూస్తున్నాం, మేమందరం అనుభవిస్తున్నాం. ఈరోజు చైతన్యవంతులు కాపులు సార్. ఈరోజు ఎంత చైతన్యవంతులు అంటే, మీరు కాపు ఓటింగ్ ఉంది అన్నారు, ఇంకా పెరుగుతుంది సార్. ఎందుకంటే కాపులు మాత్రమే దళిత ఆడబిడ్డని మా ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకోగలుగుతారు. కాపులు మాత్రమే అన్ని కులాల ఆడపిల్లల్ని దగ్గర తీసి పెళ్లి చేసుకోగలుగుతారు సార్. అన్ని కులాల ఇంటికి దళితులు బీసీలు వచ్చి భోంచేయలేరు సార్, కానీ కాపులు ఇంట్లో వచ్చి భోంచేస్తారు సార్. ఇంత చైతన్యవంతమైన కాపులు పవన్ కళ్యాణ్ మాట వింటారనుకున్నారేంటి? మీకు అర్థం కాని విషయం, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేపించో లేకపోతే వంగవీటి రాధా గారితో ప్రచారం చేపిస్తే కాపులు ఓట్లు పడవు సార్. కాపులు ఎవరికి వాళ్ళు, ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణే సార్. మీరు నమ్మితే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణే. అసలు మాకు కాపు మీటింగ్ సార్, నేను కూడా కాపు ఆడబిడ్డనే చెప్తున్నాను, మాకు కాపు మీటింగ్ ఎక్కడ జరిగినా క్లోజ్ చేయడానికి పెద్ద గలాట జరిగిపోతుంది సార్, పెద్ద గొడవలు అయిపోతాయి. ఇది ఎక్కడ కర్మరా బాబు, గొడవ అయిందంటమ్మా అంటారు సార్. గొడవ అవ్వకపోతే అది మా మీటింగ్ ఎందుకు అవుతుంది సార్, మాది కాపు అని మేము అలాగే సగర్వంగా చెప్పిస్తాం. తర్వాత నేను చాలా చోట్ల చూశాను, రాధా అన్నని ప్రచారానికి అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి పాపం తిప్పేస్తుంటారు. నిజంగా రాధా అన్న మాట వింటే విజయవాడ కాన్స్టిట్యున్సీలో రాధానని ఓడిస్తారా సార్? ఒక వంగవీటి రంగా గారి రక్తం, ఆయన ఒక చరిత్ర, మన కోసం కష్టపడ్డాడే, మన దళితుల కోసం కష్టపడ్డాడే. ఈరోజు చరిత్ర ఉన్నంత వరకు, రాజకీయం ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు సార్. అరే ఆయన ఎన్నో ఏరియాలో ఆయన గెలవలేక, ఆయన ఉన్న ఏరియాలో ఆయన ఉండే దగ్గర ఉండే కాపులను, మిగతా కమ్యూనిటీలను, దళితులను ఆయన ప్రభావితం చేయలేక ఊరూరా తిరిగి ఓట్లేయమంటే వేస్తారా సార్? నేను అన్నిటి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కాపులలో మార్పు బిగినైంది. కాపులు ఎవరికి వారు పవన్ కళ్యాణ్ మాట అనేది కాదు సార్. వైసీపీలో ఉండే కాపులు అన్నారు, పవన్ కళ్యాణ్ చెప్పాడు మేము ఎందుకు చేస్తామే, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, ఈ ఘోరాలు ఏంటి, అమరావతిలో భూములు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆయన కోసం కాదులే కానీ అసలు ప్రభుత్వం మారాల్సిందే అని కాపులు ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. మేము చెప్తాం, అన్న పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎవరి కోసం కష్టపడతారు అవన్నీ మాకు చెప్పకమ్మా. మార్పు రావాలనుకున్నాం, ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాం, మేము మార్చాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఒక్కసారికి, చాలా మంది మేమైతే జన సైనికులం అయితే ఈ ఒక్కసారికి అన్న వ్యూహానికి వదిలిపెడదాం, అన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పెడదాం. ఎంతో మంది అక్కడ మోసం జరుగుతుంది, టీడీపీలో మనకి ప్రాధాన్యత ఇవ్వరు, టీడీపీ మనల్ని తొక్కేస్తారు, తర్వాత లేకపోతే టీడీపీ వాళ్ళు మనల్ని కలుపుకెళ్ళట్లా, టీడీపీ వాళ్ళు మనల్ని పలకరించట్లా, కూర్చోబెట్టట్లా, మర్యాద ఇవ్వట్లా. ఇవన్నీ వద్దా, వ్యూహం ఆయనకు వదిలేయమన్నాడు కదా, ఓటేసి వదిలేద్దాం. ఈసారి ప్రభుత్వం ఫామ్ అవ్వాలా, ఆ పెద్ద వ్యక్తి, ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవ్వాలా, చంద్రబాబు గారు నవ్యాంధ్ర నిర్మించాలా అంటూ ప్రతి ఒక్కరు కులానికి కట్టుబడి ఉన్నారు సార్. ఈరోజు కాపులు ఎంత ఇంపార్టెంట్ అంటే, టీడీపీలో బోండా గారు చెక్కు చెదరని కాపాడు మీకు తెలుసు, నిమ్మల రామానాయుడు గారు చెదరని ఓటింగ్ మీకు తెలుసు. ఈరోజు
మా కులం అంతా ఒక తాటి మీదకి రావాలని మీరు కోరుకుంటే అదే మీ పతనం సార్. కులం అంతా ఒక తాటి మీదకి వస్తే ఈరోజు 2 కులాలు ఉండవు సార్. కమ్మ కులం ఉండదు, రెడ్డి కులం ఉండదు సార్. కాపులు వెనకాలే బీసీలు, ఎస్సీలు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే మా ఇంట్లోనే తింటారు, మా ఇంటి మగబిడ్డల్ని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మా ఓటింగ్ అంతా అందుకే పెరిగేది. సో 2 పార్టీలు మనుగడ ఉంది అంటే ఆ పార్టీలో ఉన్నది ఎవరు సార్? వైసీపీలో మా అంబటి రాంబాబు అన్న మాట్లాడకుండా ఎవరినన్నా మాట్లాడమనండి, వాళ్ళ వల్ల అవుతుందేమో. బూతులు తిట్టకుండా చక్కగా చాకచక్యంగా అనర్గళంగా ఒక కథ అల్లాలంటే మా అన్న వల్లే సాధ్యం అవుతుంది. పేరుని నాని అన్న, లేకపోతే ఇంకొక వ్యక్తులు బొత్స గారు, వీళ్ళందరూ కూడా బలమైన కాపు నాయకులే వైసీపీకి ప్రాధాన్యత కల్పిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి కల్పించకపోతే మా ఓటింగ్ రాదు కదా. అరే నీకు శత్రువో మిత్రువో రంగా గారి బొమ్మకి దండ అయిందే మేము ఓట్లు వేయంగా, పవన్ కళ్యాణ్ గారిని పొగడందే మేము వెనకాల రాము కదా. ఇదేదో ఉంటది ఒక చరిత్ర. అంతేకాని ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్క కాపు చైతన్యవంతమైపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో, రాధా అన్న చెప్పారనో మారలేదు సార్. కాపులు రాష్ట్రానికి కాపు కాయాలని నిలదొక్కున్నారు. రాష్ట్రులు కాపులు కాపలా కాయాలి కాబట్టి ఈరోజు జెండా కింద మేము నలిగిపోతామని నిర్ణయించుకున్నాం. సో అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే వాళ్ళనే గెలిపించిన వాళ్ళు కాపులు. ఈరోజు వాళ్ళు చెప్పారని ఓటేస్తారా సార్? పాలకులలో చిరంజీవి గారు ఓడిపోయారంటే మాకు ఆశ్చర్యం వేసింది సార్. ఇదేంటి మన ఓటింగ్ ఎక్కువ ఉంది కదా అని. నాగబాబు అన్న గెలవలేకపోయారు సార్ ఆయన నుంచున్న కాన్స్టిట్యున్సీలో. అల్లు అరవింద్ గారిని ఓడిచ్చారు సార్. కోట శ్రీనివాస్ గెలిచాడు సార్. బాబు మోహన్ గెలిచారు సార్. జమున గెలిచింది సార్. నుంచిన ప్రతి ఒక్కరు గెలుస్తారు. మా కాపోడు ఎందుకు గెలవరంటే మా కాపోడిని ఓడించాలంటే వాడు మళ్ళీ కాపోడు అయ్యే ఉండాలి. కాపుని కొట్టాలంటే కూడా వాడు కాపే ఉండాలి సార్. అంతకు మించి ఈరోజు ఏ విధ్వంసాలు జరగవు సార్. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాటిన్నారా, రాధా గారు మాటిన్నారా, ఇవన్నీ కాదు సార్. కాపులు చైతన్యవంతులు. అన్నయ్య ఆదర్శాలు నచ్చి ఆయన వ్యూహం కోసం మేమందరం కట్టుబడి వచ్చాం. మాలాగా కొంతమంది ఆయన కోసం, మరికొంతమంది రాష్ట్రం బాగుపడాలరా, ప్రభుత్వం మారాలరా అని చైతన్యం అన్న వాళ్ళు కొంతమంది. సో ఇలా ప్రతి ఒక్కరు ముందుకొచ్చారే కానీ ఒక మనిషి చెప్తే వెనకాల వెళ్లే వాళ్ళు ఒక చంద్రబాబు గారి వర్గంలోనో, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వర్గంలో చూస్తారు కానీ మా కాపు వర్గంలో ఉండదు సార్. ఆయన చెప్పాడు కదా అని ఆయన వెనకాల ఎవరు పోరు సార్. వాళ్ళకి నచ్చితే చేస్తారు. ప్రతి ఒక్కడు ఎవరికి వాడు పవన్ కళ్యాణ్. సో ఖచ్చితంగా మేమైతే చైతన్యవంతం అయ్యాం సార్. ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాం. ఒక ఆదర్శవంతుడు, ఒక నిజాయితీపరుడు, దశాబ్ద కాలం నుంచి పార్టీ కష్టపడుతున్నవాడు, తన సొంత ఆస్తులు అమ్ముకొని ఈ రోజు కూడా ఉద్దానం, కిడ్నీ బాధితులకి, లేకపోతే బోర్డర్లో సైనికులకి, కౌలు రైతులకి ఈ రోజు తన సర్వస్వం దారపోసిన వ్యక్తిని నమ్మి ఈ రోజు మేమందరం ఓటేసాం సార్. ప్రభుత్వాన్ని మార్చడమే కాదు, ఈరోజు అభివృద్ధి పదంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా అన్న రథసారథిగా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్ గా. అంటే మీరు చెప్పింది ఒక పాయింట్ అండి. కాపులు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కూడా ఓట్లేలా. అలాగే ఇప్పుడు కూడా మీరు చెప్పారు చూసారా, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఓట్లేదండి. కాపులందరికీ కూడా ఏంటంటే చంద్రబాబు గారు ఉంటేనే మళ్ళా రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలుగుతారు, కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకోవాలి, చంద్రబాబు గారిని పవర్లోకి తీసుకురావాలనే దృక్పథంతో ఓటేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో రావటం కూడా కలిసి వచ్చింది అనమాట. కాకపోతే ఒక్కటి మేడం, మీరు ఇంత ముక్కుసూటిగా మాట్లాడతా ఇలా ఉంటే రాజకీయాల్లో నిలవగలుగుతారంటారా? ఎందుకంటే సార్ రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అడుగులకి మడుగులు వత్తాలి సార్. అవంతా మనకు కష్టం సార్. మన చేతిలో దమ్మున్న సబ్జెక్ట్ ఉంది. ఎవరు తప్పు చేసినా నిలదీసి అడగాలే కానీ ఈ రోజు మా కాపుల్ని మీరు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో చేస్తే మా ఇండివిజువాలిటీ దెబ్బతిందా సార్? ఈ రోజు మాకు కూడా ఇండివిజువాలిటీ ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పారు కదా అని కోస్తే పసుపు రక్తం వస్తుంది వాళ్ళలో, కానీ మాకు అలా ఉండదు సార్. మాకు అలా ఉండదు. ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ తిట్టేదే కాపు సార్. 21 సీట్లు తీసుకున్నాం, మా పరువు తీసేసామని ఫస్ట్ తిట్టిన వాళ్ళే కాపులు. సో అట్లాంటి కాపులు ఆయన చెప్తే ఓట్లేసారంటే ఆయనకే ఓట్లేలేదు సార్. రోజు రాష్ట్రం అభివృద్ధిలో వెళ్ళాలి అన్న ఆదర్శాలు గొప్పవని నమ్మి వచ్చారే కానీ ఈసారి వ్యూహం ఆయనకు వదిలిపెట్టారు సార్. ప్రతిసారి ఆట మేమే ఆడాం, ఈసారి ఆయన ఆట ఆడతానంటున్నాడు. ఎంత మాత్రం ఆటగాడో ఆయనకు అవకాశం ఇచ్చారు. మీరు ఎందుకు చెప్తున్నానంటే రేపు స్థానిక ఎన్నికలలో ప్రయారిటీ ఇవ్వకపోతే మళ్ళీ కాపులందరూ ఒక తాటికి వచ్చేస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, రాధా గారు చెప్పినా వెనక్కి రారు సార్. వాళ్ళ తత్వం అలాగే ఉంటుంది. వాళ్ళు అలాగే ముక్కుసూటిగా ఉంటారు. మేము ఎలాగో ఆడపిల్లలమే ఇంత గర్జిస్తుంటే మా మగవాళ్ళు ఇంకెలా ఉంటారు సార్? మీరు ఆలోచించండి. మేమే ఒక పదవి కోసం అరే నువ్వు అదేంటమ్మా నా మాట విని ఓటేశారని చెప్పొచ్చు కదా అంటే అలా ఎలా చెప్తారన్నా? నీ మాట విని ఓటేసి ఉంటే 2019లో కూడా నీకు ఓటేసి ఉండేవాళ్ళుగా, నీ అన్నను ఓటేసి ఉండి గెలిపించుండేవాళ్ళుగా. వాళ్ళు ఒక మాట చెప్తే వినరన్నా. వాళ్ళ తత్వం వేరు. వాళ్ళకి నచ్చితే చేస్తారు, వాళ్ళకి నచ్చకపోతే చేయరు. ఈరోజు వాళ్ళకి నచ్చింది ప్రభుత్వం మారాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి కొన్ని దిగమింగి
కొన్ని పదవులు కోల్పోయి కొన్ని అవమానాలు పడి ఈ రోజు రాష్ట్రానికి కాపు కాశారు నీ కులం. ఖచ్చితంగా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా స్థానిక ఎన్నికల్లో ప్రయారిటీ ఇవ్వకపోతే ఒకరు చెప్తే వినేవాళ్ళు కాదు కాబట్టి మళ్ళీ కూటమి విడిపోకుండా ఉండాలంటే వీళ్ళ ప్రాధాన్యత వీళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను సార్.